ఇక్కడ 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయంట. మనం ఎంత వాటర్ తోడినా అవి అసలు ఇంకిపోవంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్లంకొండ టెంపుల్ సిరీస్ పార్ట్ 2 వ్యూ పాయింట్ని అలా ఎంజాయ్ చేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అందరం మా దగ్గర చెప్పులు రిమూవ్ చేసి శివయ్య దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. మనోడు కుమ్మేస్తున్నాడు మేత అప్పుడే. ఇంకా శివయ్యని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ని కూడా విజిట్ అయ్యాం. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా కొన్నేటి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఫుల్ క్రౌడ్, అసలు టెంపుల్ దగ్గర కూడా లేరు ఇంతమంది. ఎందుకంటే కొండెక్కేసి అందరూ బాగా దాహంతో ఉన్నట్టున్నారు. మా దాహం అయితే తీరింది, మరి వీళ్ళ దాహం ఏందో నాకు అర్థం కాలేదు. ఎండగా దిమ్మరిపై గిలగిలా తన్నుకుంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ గారు ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది రారా నీకు చూపిస్తా అన్నాడు. ఇక్కడ మర్రి చెట్టు చాలా పెద్దదే ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చే ఇక్కడ బావిలాగైతే ఉంది. ఇక్కడ వాటర్ ఫుల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మన ముందు కనిపించేవి గుర్రాల కోటలో. పూర్వకాలంలో గుర్రాలు ఇక్కడే నివాసం ఉండేవి. అసలు ఆ కాలంలో ఇంత పెద్ద బండారాలు ఎలా మోసారంటావు మామ. మా ఫ్రెండ్ గారు ఇంకా కోనేరు పైకి ఎక్కుతాం గురువు అంటున్నాడు. ఏదైనా అంటే మళ్ళీ పుడతామా అంటున్నాడు. ఇంకా సాహసాలు చేసుకుంటా కోనేరు పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఎలాగోలా తిప్పలబడి కోనేరు పైకి అయితే వచ్చేసాం. అస్సలు గాలి అయితే గంటకి 400 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. లొకేషన్ ఉంది మామ, అస్సలు మాటలు లేవు. ఇంకా లొకేషన్ అయితే అదర్స్. ఇక్కడ నుంచి అయితే కొండకి ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు అంతా కనిపిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా తిరిగించాలు ఏమన్నా తిందాం పాంట్రా అని చెప్పేసి ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ షాప్ పెట్టింది కూడా మా ఫ్రెండ్ గాడే. ఇంకా మసాలా తినుకుంటా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్ళాలని లేదు కానీ తప్పదుగా. మీరైతే మన అకౌంట్ని ఫాలో చేసి ఇంతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు ఇంకా సెలవు ఉంటా మరి. ఇట్లు మీ ఆర్ఆఫ్లెక్స్.